మామూలుగా 6 సంవత్సరాల ముందైతే వారం 10 రోజుల నుంచి షెడ్యూలింగ్ చేస్తుండేవాళ్ళం. భరద్వాజనే, రేలంగి నరసింహారావు గారు వీళ్ళిద్దరు మెయిన్ అయితే ఏదో లోపల చెప్పాల్సిన పనులు నాకు చెప్తే నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఫస్ట్ ఆయన లేకపోవటం అనేది మాత్రం మన ఇండస్ట్రీకి పర్టికులర్గా నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ప్రొడ్యూసర్స్ ఆల్సో టుడే సఫరింగ్ మేజర్ ప్రాబ్లమ్స్. ఫిలిం నగర్ కాజా సూర్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సింది కోరు. ఒకటి మాత్రం నిజం, ఈ డైరెక్టర్స్ అసోసియేషను మా అన్నయ్య అప్పుడు ప్రెసిడెంటు, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ. దీనికి 32 మందిని దీంట్లో జాయిన్ చేసేదానికి దాదాపు 6 నెలలు పట్టింది, 6 months. ఏంటా దీని ఏదో అక్కడ సిఫడాలాగా దీన్ని ఆ రేంజ్లోకి తీసుకురావాలి అనే తాపత్రం. గురువుగారు అనేవారే ఎన్ని ఇలానే ఉంటాయిరా, తర్వాత కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు వస్తాడరా ఇక్కడికి అనేవాడు. అలాగే ఈరోజు ఈ సంస్థ ఇంత ఎదిగిందంటే ఎంత ఆనందం వేస్తుందంటే మహత్తరమైన ఆనందం. మధ్య మధ్యలో కొన్నిసార్లు బాధపడిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ గురించి. కానీ ఒక్కటి మాత్రం చాలా ఆనందంగా ఉంది, ఈ మధ్య కాలంలో పాజిటివ్ పర్సన్స్, ఆర్గనైజేషన్స్కి ఎప్పుడు పాజిటివ్ పర్సన్స్ కావాలి. నిజంగా అలాంటి పాజిటివ్ పర్సన్స్ ఇప్పుడు బాగా ఏర్పడ్డారు. అందరూ ఒక మాట మీద ఉన్నారు. రెండోది, ఫస్ట్ వాళ్ళల్లో ఇగోలు లేవు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ ఆర్గనైజేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు మెయిన్ కెప్టెన్ అని చెప్పి బాలచంద్ర గారు కూడా అనలేదు. ఫస్ట్ నుంచి చెప్తా వచ్చింది దాసనారాయణరావు గారే. ఎవరికి అంత ధైర్యం లేదు చెప్పేదానికి. అలాంటి ఈ సంస్థ ఇంకోళ్ళు మన గురించి మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళకూడదు, రాకూడదని చెప్పి నేను ఈ సభావేదికంగా చెప్తూ, డెఫినెట్గా ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంది. ఇంకా ఇంతకంటే 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 బాగుండాలి. డెఫినెట్గా మీ వల్లనే సాధ్యం అవుద్ది. ఏది ఎయిదర్ డైరెక్టర్స్ డే. నేను ఎందుకు అంత గర్వంగా అవ్వాలని కోరుకుంటున్నానంటే, నాకు దేవుడిచ్చిన ఒక వరం, ఇండియన్ సినిమా 100 years అనే ఒక ఈవెంట్కి నేను చైర్మన్గా, తెలుగోడుగా నేను ఉండి చేశా. దానికంటే గొప్పగా ఇక్కడ ఎవ్రీ డైరెక్టర్స్ డే జరగాలని చెప్పి మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా అందరి సహకారం ఈ మెంబర్ గాని కాదు, లేకపోతే ఇది కాదు, ఎనీ టైం దాసరి గారి కొరకని కాదు, ఆయన స్థాపించిన ఈ సంస్థలన్నీ 24 క్రాఫ్ట్స్ అన్నీ ఎలా తీసుకొచ్చామో చూసాం. 24 క్రాఫ్ట్స్కి ఒకప్పుడు 24 క్రాఫ్ట్స్ని ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ నిలబెట్టేదానికి కొరకు ఇదే డ్యాన్సర్స్, మన డాన్సర్లందరినీ బయటకు కూర్చొని పెడితే మేమందరం వెళ్ళి డైరెక్టర్లను ఒక్కరినే కన్విన్స్ చేసుకోగలం, బతిలాడుకొని వాళ్ళ చేత వాళ్ళకి పేమెంట్ ఇచ్చి బయటకు కూర్చొని పెట్టేవాళ్ళు. ఈరోజు మనం నంబర్ 1లో ఉన్నాం. అలాగే ఫైట్ మాస్టర్స్, మనోళ్ళు అంటే వీళ్ళు దేనికి పనికిరారు అన్నారు, ఈరోజు నంబర్ 1లో ఉన్నాం. వరల్డ్ వైడ్ తెలుగు ఇండస్ట్రీని గురించి మాట్లాడుకుంటున్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్, డైరెక్టర్స్ డే ఘనంగా 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 ఘనాతి ఘనంగా జరగాలి. అలానే మీరందరూ ఇలా ఉండాలి. అందరూ మెంబర్లకి డెఫినెట్గా మంచి పోషకాలు ఇవ్వండి. బట్ ఒక్కటి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గురువుగారు కూడా ఎప్పుడు పని కల్పించండి, డొనేషన్లు ఇవ్వకండి. వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళల్లో ఆ ఫైర్తో బయటకు వస్తే మన ఈ డైరెక్టర్లందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయితే ఇంతకంటే ఈ సంస్థకి ఒరిగేదేమి కాదు. కష్టానికి డెఫినెట్గా ఈ ఆర్గనైజేషన్ ఉంది అనేది ఉండాలి. ఎయిదర్ ఎట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీలో మా ట్రస్ట్లు మా ఇవి ఉన్నాయి, వాటి సైడ్ నుంచి కూడా ఇప్పటికి కూడా నేను మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రస్ట్ ఉంది, మేజర్గా వచ్చే డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచే వస్తుంటాయి లెటర్లు. నేను అక్కడ చైర్మన్గా కూర్చొని ఇదేమిటయా అక్కడ ఎవరా అనగానే రఘు పంపాడండి అంటారు. కష్టానికి డెఫినెట్గా ఉన్నాం.
కానీ ఎదుగుదలకు మాత్రం ఈ ఆర్గనైజేషన్ ఉపయోగపడాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ రోజు ఏ అవసరం ఉన్నా శంకర్ డెఫినెట్గా ఇక్కడ ఉంటాం. ఆ రోజు అదే ఈ శంకర్కి అలానే చెప్పాను, మీకు అలా చెప్తున్నా. మీ ఎంటైర్ టీం చాలా గొప్పగా లీడ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం. ఘనంగా 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 డైరెక్టర్స్ డే జరగాలి. గురువు గారు బర్త్డే మనం ఎంజాయ్ చేయాలి.